హాయ్ అండి, నమస్తే. నా పేరు వచ్చేసి రోహిత్ అండి. మాది ఆంధ్ర తెనాలి సార్. ప్రజెంట్ అయితే నేను తెనాలిలో ఉన్నాను. మన తెనాలి కార్ బజార్ అనే కార్ బజార్ లో ఉండడం జరిగింది. ఈ కార్ వచ్చేసి టొయోటా ఇన్నోవా క్రిస్టా సార్, 2017 డిసెంబర్ బండి, థర్డ్ ఓనర్ బండి సార్. పార్క్ అండ్ సేల్ కి అయితే మన కార్ బజార్ కి రావడం జరిగింది. దీన్ని డీటెయిల్స్ వచ్చేసి 2.4 G వెర్షన్ సార్, థర్డ్ ఓనర్ బండి. ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది. రెండింటికి 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి సార్. నీట్ గా డీటెయిల్ గా అయితే చూపిస్తాను. బండి చూసుకోండి, ఎవరైనా నచ్చితే ఇక్కడికి వచ్చి బండి చూసుకోవచ్చు. ఫైనాన్స్ కూడా కావాలనుకుంటే ఫైనాన్స్ కూడా చేపించి ఇప్పిస్తాను సార్. అయితే ఒకసారి చూసుకోవచ్చు. మ్యాక్సిమం ఒరిజినల్ పెయింట్తో ఉంది. 2.4 G సార్. ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది. గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ చిన్న బ్రేక్ ఉంది. అక్కడక్కడ మైనర్గా చిన్న చిన్న స్క్రాచ్లు ఉన్నాయి. బంపర్కి చూసుకోవచ్చు. ఎల్లో వీల్స్ అక్కడ డ్యామేజ్ అనేది లేదు. టైర్ పర్సెంటేజ్ సీల్ టైర్లు ఉన్నాయి సార్. ఒక 90% టైర్ పర్సెంటేజ్ ఉంది. సస్పెన్షన్ చూసుకోవచ్చు. గ్లాస్ కూడా ఒరిజినల్ గ్లాస్ ఉంది. చిన్న బ్రేక్ ఉంది సార్ గ్లాస్కి. చూసుకోవచ్చు. ఇదైతే ఢిల్లీ నుంచి వచ్చిన బండి సార్. ఇక్కడైతే థర్డ్ ఓనర్, సెకండ్ ఓనర్ బండి తీసుకున్నారు. అక్కడ మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా ఇప్పించే బాధ్యత నాది సార్. చూసుకోవచ్చు. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి. చూసుకోవచ్చు. ఎలా వీల్స్ ఎక్కడ డ్యామేజ్ అనేది లేదు. సీట్ కవర్లు చూసుకోవచ్చు. 100కి 70-80% సీట్ కవర్లు ఉండడం జరిగింది. థర్డ్ రో కూడా చూసుకోవచ్చు. రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు. సెంట్రల్ ఏసీ ఫుల్ చిల్డ్ ఉంది. మన తెనాలి కార్ బజార్లో ఉంది సార్. మీరు వచ్చి చూసుకుంటా అంటే వచ్చి చూసుకుని అయినా తీసుకెళ్ళొచ్చు బండి చెక్ చేసుకుని. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వస్తాయి. రూఫ్ ఎటువంటి డ్యామేజ్ లేదు. రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. బ్యాక్ గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. మొత్తం డిఫాగర్ వస్తుంది, వైపర్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకోవచ్చు. అక్కడక్కడ మైనర్ గీతలు ఉన్నాయి సార్. మీరు టచ్అప్ చేయించుకోవాల్సి ఉంటుంది. చూసుకోవచ్చు. బంబర్కి అయితే చిన్న చిన్న స్క్రాచ్లు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ కూడా రైట్ సైడ్ కూడా చూసుకోవచ్చు. ఎక్కడ ఎటువంటి డెంట్ అయితే లేదు. ఓన్లీ చిన్న చిన్న స్క్రాచ్లు ఉన్నాయి అంతే. టైర్ వచ్చేసి ఒక 80-90% టైర్ పర్సెంటేజ్ ఉంది. ఎలా వీళ్ళు ఎక్కడ డ్యామేజ్ లేదు. కింద అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు. ఎక్కడ ఎటువంటి రెస్టింగ్ అయితే లేదు. డ్యామేజ్ అనేది లేదు. చూసుకోవచ్చు. 4కి 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. డాష్బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. 1,22,800 కిలోమీటర్లు తిరిగింది సార్. రీడింగ్ అయితే జెన్యూన్. 5 గేర్స్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది. డిస్ప్లే ఉంటుంది. నార్మల్ ఏసీ వస్తుంది. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. చూసుకోవచ్చు. DL1 సిరీస్ సార్. ఇది అక్కడ నుంచి తెచ్చుకున్నారు కస్టమర్. అయితే తెనాల్లో ఉంది బండి. స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అనేది లేదు. మీరు చెక్ చేసుకుని తీసుకోవచ్చు బండి. అయితే డిస్ప్లే వర్కింగ్లో ఉంది. ఏసీ చిల్డ్ ఉంది. చూసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ సీట్ కవర్స్ కూడా 100కి 80-90% ఫ్రంట్ సైడ్ సీట్ కవర్స్ ఉండడం జరిగింది. గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇంజన్ కూడా చూపిస్తాను. ఇంజన్ కూడా చూసుకోవచ్చు. రేపు బానెట్ ఎత్తు చూసుకోవచ్చు బండి. అయితే ఇంట్రెస్ట్ అయితే వచ్చి చూసుకుని తీసుకెళ్ళచ్చు సార్. మీరు ఎవరైనా కార్లు సేల్ చేసుకోవాలనుకుంటే పార్క్ అండ్ సేల్ పెట్టుకోవచ్చు. పార్క్ అండ్ సేల్లో కార్లు వస్తున్నాయి. ఇంకా వచ్చేవి కూడా ఉన్నాయి సార్. ఇంజన్ కూడా చూపిస్తాను. ఇంజన్ కూడా చూసుకోవచ్చు సార్. సెల్ఫ్ కొట్టమంటా కొట్టండి. టైర్ పర్సెంటేజ్ చూసుకోవచ్చు. సస్పెన్షన్ కూడా ఎటువంటి ఆయిల్ లీక్ అనేది లేదు సార్. ABS ఉంటుంది. లెగ్స్ యాప్రాన్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి. రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు. యాప్రాన్స్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. సెంటర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. బోనెట్ కూడా రీప్లేస్ అనేది జరగలేదు. పట్టి మొత్తం పర్ఫెక్ట్ ఉంది. ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ అనేది లేదు సార్. అన్న స్టార్ట్ చేయకు సార్. సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. స్టిక్కర్స్ కూడా అలాగే ఉన్నాయి. 1,22,000 కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్. స్టిక్కర్లు కూడా ఎటువంటి రీప్లేస్ అనేది జరగలేదు. చూసుకోవచ్చు. రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. చూసుకోవచ్చు.
ఎక్కడ ఆయిల్ లీకులు కానీ ఎటువంటిది అయితే లేదు సార్. బ్యాటరీ నుంచి ఎటువంటి కంప్లైంట్ అనేది లేదు. ఎక్సలేటర్ ఇవ్వండి ఒకసారి అన్నా. చూసుకోవచ్చు ఇది సార్ బండి 2017 డిసెంబర్ బండి. లాస్ట్ ఢిల్లీ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయింది ఇక్కడ ఏపీలో. ఏపీ 40 నెంబర్ ఉంది. ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి. ఇక్కడికి వచ్చి బండి చూసుకుని తీసుకెళ్ళచ్చు. దీని ధర వచ్చేసి కేవలం 13,60,000 చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ రేట్ కాదు, ఇందులో కొద్ది మటుకు అయితే బార్గెనింగ్ ఉంటుంది. మీకు లోన్ కావాలనుకుంటే లోన్ కూడా చేపించి ఇవ్వడం జరిగింది బండి అయితే. ఇంట్రెస్ట్ అయితే మన తెనాలి కార్ బజార్కి అయితే వచ్చి చూసుకోండి సార్. ఈ నెంబర్కి ఫోన్ చేయండి, లేదంటే ఈ 3 నెంబర్లు ఏ నెంబర్కి అయితే ఫోన్ చేయండి. ఓకే సార్.